ప్రజల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాటలు చెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి, పార్టీని మోసం చేసి శ్రీధర్ రెడ్డి వెళ్లిపోయిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ప్రభాకర్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వచ్చిన తరువాత మన గ్రామానికి మొట్టమొదటిసారిగా ఆ రోజు ఇన్ఛార్జిగా వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరితో కూడా కలిసి మాట్లాడి ఈ గ్రామ అవసరాల గురించి, ఉన్న ఇబ్బందుల గురించి ఆయన ఒక అవగాహన చేసుకొని ములుముడి కొమరపూడి జాయింట్ క్లస్టర్ గా ఉన్నందువల్ల సచివాలయానికి ఆయన తీసుకొచ్చినటువంటి 70 లక్షల రూపాయల్లో 35 లక్షల రూపాయలు, అదేవిధంగా జిల్లా పరిషత్కు సంబంధించిన నిధులు, పార్లమెంటు సభ్యుడిగా ఆయన పరిధిలో ఉన్న నిధులు ఈ గ్రామ అవసరాలను బట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఏ రోజు కూడా ప్రభాకర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ రోజు ఏవైతే పనులు ఇచ్చాడో మళ్ళీ 3 మాసాల తర్వాత ఇదే గ్రామానికి రావటం జరిగింది. ఇచ్చినటువంటి పనులు ఏం చేశారు, ఎంతవరకు అభివృద్ధి జరిగింది, ఇంకా ఏమి అవసరం అనే ఆలోచనలతో ప్రారంభోత్సవాలు ఉంటే కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేశాం, కొన్ని శంకుస్థాపనలు కార్యక్రమాలు ఉంటే అవి కూడా చేశాం. తర్వాత మళ్ళీ ఎన్నికల సమయం వచ్చింది. మరి ఈరోజు చిత్తశుద్ధితో పనిచేసినటువంటి వ్యక్తి, ఒక గ్రామానికి మంచి చేస్తే 10 కాలాలు గుర్తు పెట్టుకొని ఉంటారని ఆలోచన చేసేటటువంటి వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారు మనకి ఈరోజు శాసనసభకు అభ్యర్థిగా రావటం జరిగింది. అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మన గ్రామానికి 3వసారో 4వసారో ఈ 9 మాసాల కాలంలో ప్రభాకర్ రెడ్డి గారు రావటం. మరి మేము ఇంతకంటే మీకు కొత్తగా మేము చెప్పాల్సిందేమీ లేదు. ఉన్నటువంటి మన పొలాల విషయం కానీ, ఇళ్ల విషయంలో కానీ అందరం కూడా చేతనైనంత చెయ్యగలిగినంత చేసామండి. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే వాలంటీర్లుగా ఉన్న మీ బిడ్డల ద్వారా మీ ఇళ్లకు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా సజావుగా మళ్ళీ మీకు 5 సంవత్సరాలు అందాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు శాసనసభకు గెలిస్తేనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అవుతారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి అమ్మా, తొందర ఏమి లేదు. ఇంకా 15 రోజుల సమయం, మీ ఇళ్ళతో కూర్చొని మాట్లాడుకోండి. ఈ 9 నెలలు ఏ విధంగా మన ఊళ్ళు సాగినాయి, అంతకు ముందు ఏ విధంగా సాగినాయి ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి. మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో సంపూర్ణంగా చేయగలిగినంత మేర నిజాయితీగా చేసేటటువంటి ప్రభుత్వం మీకు అండగా నిలబడ్డప్పుడు వాళ్ళని ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మీకు మనవి చేస్తున్నా.